Hi, hello guys, this is Nando. Welcome back to the brand new video of Narendra on Z9. ఈరోజు వచ్చేసి మన రైడ్లో డే 5. మనమైతే ఈరోజు వచ్చేసి మునార్లో ఉన్నాం. మునార్ ఎక్స్ప్లోరింగ్ అయితే జర్నీకి వెళ్తున్నాం అనమాట. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా ఫస్ట్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి అండ్ మునార్లో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఆ మిగతా విషయాలన్నీ మనమైతే బైక్ పైన వెళ్తూ మాట్లాడుకుందాం. చలో సీ అన్నీ మోటో బ్లాగ్. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ఇదే అనమాట మనం స్టే చేస్తున్న హోటల్ లుమింగో హై రేంజ్ అని మెయిన్ రోడ్ పైనే ఉంది. అండ్ ఈరోజు వచ్చేసి మనం అయితే మున్నార్లో కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. మనమైతే ఇప్పుడు గ్యాప్ రోడ్కి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి చాలానే ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. బైక్ అయితే కోల్డ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసినాం అనమాట. ప్రజెంట్ టైం వచ్చేసి 10 అవుతుంది. మనం ఇప్పుడు వెళ్ళే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి 13 కిలోమీటర్స్ 22 మినిట్స్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలన్నమాట. పొప్పరా అని కనిపిస్తుంది కదా, పొప్పరా 32 కిలోమీటర్, 3 కిలోమీటర్స్, కుమిలి 99, మదురై 160 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అండ్ అటు సైడ్ ముందర వెళ్తే మనకైతే మునార్ సిటీ అన్నమాట. మనం స్టే చేస్తుంది ఓల్డ్ మునార్లో. యాక్చువల్లీ మనం వాగమోన్ నుంచి వచ్చేటప్పుడే మనం డిఫరెంట్ రూట్ ఇడుకి నుంచి రాకుండా మనం వేరే రూట్లో వచ్చి ఉంటే ఆల్రెడీ ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటుండే. బట్ కాకపోతే మనం వేరే ఇడుకి డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి మనమైతే ఇప్పుడు గ్యాప్ రోడ్కి వెళ్తున్నాం అనమాట. అండ్ మున్నార్లో ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ వచ్చేసి అట్టుకాడ్ వాటర్ ఫాల్స్ అండ్ నయమకాడ్ వాటర్ ఫాల్స్, టీ మ్యూజియం అండ్ మంకీ ట్రైబ్ మ్యూజియం అండ్ ఇంకా కొన్ని సెకండ్ మైల్ వ్యూ పాయింట్ అండ్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ కాకపోతే నేను ఆల్రెడీ వేరే ప్లేసెస్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఈ గ్యాప్ రోడ్ కూడా నేను ఆల్రెడీ 2 times కంప్లీట్ చేసినాను. నాకు ఆ గ్యాప్ రోడ్లోనే కొంచెం లొకేషన్ బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకే నేను అక్కడికే వెళ్తున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడ వ్యూ పాయింట్ బాగుందని చెప్పేసి ఇక్కడ ఒక కాఫీ అయితే తాగేసినాను. అసలు ఈ రోడ్లో నేచర్ మాత్రం అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఫుల్ విన్ నాయిస్ వస్తుంది. ఇది ఎట్లా వస్తుందో ఏందో ఏం అర్థం అవుతలేదు. అయ్యా, ఆల్మోస్ట్ మళ్ళీ 3.5-4 years తర్వాత నడుపుతున్నా ఈ రోడ్లో. అసలు వేరే. మనమైతే మున్నార్లో సెకండ్ మైల్ వ్యూ పాయింట్ అండ్ ఇంకా టీ ఎస్టేట్స్ వ్యూ పాయింట్ అయితే అది ఆల్రెడీ కవర్ చేసుకున్నాం అనమాట. నిన్న మనం వాగమోన్ నుంచి వచ్చేటప్పుడే. నేనైతే ఈరోజు ఓన్లీ లాకౌట్ వ్యూ పాయింట్ అండ్ ఇంకా ముందర ఒక డ్యామ్ ఉంది. సో అది ఓపెన్ ఉంటే ఆ డ్యామ్ కూడా కవర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి అసలు. ఆహాహా, మున్నార్ ఈజ్ లవ్ బ్రో. కానీ ఈ రోడ్లో ఏదో ఒక్క రోజైనా నా Z9 వేసుకొని రావాలి. అసలు ఈ 30 కిలోమీటర్స్ ఒక ప్యాచ్ ఉంటుంది దేవికులం పొప్పరా నుంచి మున్నార్ వరకు. అసలు ఆ 30 కిలోమీటర్స్ ప్యాచ్ అయితే అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది అనమాట. ఒకసారి కింద మ్యాప్స్లో చూసుకోండి ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయనేసి. ఇక్కడ నుంచి మనకైతే ఇంకా 3 kilometers లాకౌట్ గ్యాప్ వ్యూ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒకసారి లొకేషన్ అయితే చూసుకోండి. అసలు ఫుల్ టీ ఎస్టేట్స్, ఫుల్ గ్రీనరీ, అసలు క్రేజీ ఉంది. వర్త్ ఈ వ్యూ అయితే అసలు పీక్స్ మాకి. అసలు మునార్లో చాలా క్రౌడెడ్ ఉంది. అసలు మునార్ ఈ ఏరియాలో అయితే మొత్తం టూరిస్టులు, మునార్కి వచ్చిన టూరిస్టులు మొత్తం ఈ ఏరియాలోనే ఉన్నట్టున్నారు. అసలు మ్యాడ్ ఉన్నాయి అసలు వ్యూ పాయింట్స్ అయితే. అసలు అమ్మ తోడు, అసలు క్రేజీ. మనం లాకౌట్ గ్యాప్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. అక్కడ వెనకాల ఫుల్ క్రౌడెడ్ ఉంది. నేను ముందరికి వెళ్ళాలి. ముందరికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ నాకు ఒక వ్యూ పాయింట్ కనిపించింది అనమాట. ఒకసారి ఆగి చూద్దాం. ఇక్కడ ఆహా, బాగానే ఉంది ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే. అండ్ ఇంకా ఇక్కడ నుంచి 19 kilometers ఉందన్నమాట. ముందులో ఒక డ్యామ్ ఉంది. ఆ డ్యామ్కి వెళ్తున్నా, అనైరంకల్ డ్యామ్ అని చెప్పేసి. అక్కడి నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో అందుకే అక్కడికైతే వెళ్తున్నాను. నాకైతే ముందర ఒక వాటర్ ఫాల్ కూడా వస్తుంది అనమాట, పెరియాకనాల్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. రోడ్ పక్కనే ఉంటుంది, ఈ రోడ్లోనే పక్కనే ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది.
చాలా కార్లన్నీ కనిపిస్తున్నాయి, అదే వ్యూ పాయింట్ అనుకుంటా. ఈ రోడ్లో ఏ సైడ్ చూసినా మొత్తం టీ ఎస్టేట్సే కనిపిస్తాయి అన్నమాట. అసలు చాలా బ్యూటిఫుల్ నేచర్. అసలు మీకు చెప్పినాను కదా పెరియకనల్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి, ఇక్కడనే ఉన్నట్టుంది అది పెరియకనల్ వాటర్ ఫాల్స్. ఇది అదే పెరియకనల్ వాటర్ ఫాల్స్. మొత్తం ఎండిపోయింది అసలు వాటరే లేవు దాంట్లో. నేను ఒక డ్యామ్కి వెళ్తున్నానని చెప్పినాను కదా, మీకు అక్కడ ముందులో వాటర్ కనిపిస్తున్నాయి అనుకుంటా, ఆ డ్యామ్ వాటరే అనమాట అది. అండ్ ఇటు సైడ్ కొండ కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్తే సూర్యనెల్లి వెళ్తాం అనమాట. సూర్యనెల్లి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ మున్నార్, అది కూడా. అండ్ ఇంకా నేనైతే యాక్చువల్లీ ఈసారి అయినా సోలో వచ్చినా కదా, ఈసారి అయినా కొలుక్కుమలై పీక్కి వెళ్ళిపోయాం. కొలుక్కుమలైలో అసలు సన్ రైజ్ పాయింట్ ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో కొలుక్కుమలై వెళ్దామనేసి అనుకున్నా, బట్ కాకపోతే అది జీప్ సఫారీలో వెళ్ళాలన్నమాట. నేను వాళ్ళ కాంటాక్ట్ అయితే ఈరోజు స్లాట్స్ అయితే ఫుల్ అయిపోయినాయి, మీరు ఆల్రెడీ ఒక 2-3 డేస్ ముందే నాకు బుక్ చేసుకోవాల్సింది అది అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి ఆ కొలుక్కుమలై పీక్ అయితే ఈసారి కూడా మిస్ అవుతున్నా అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా ఆ కొలుక్కుమలై పీక్ని అయితే ఎప్పుడో ఒకసారైనా కవర్ చేయాలి. దానికోసమైనా సపరేట్గా వస్తాను ఆ కొలుక్కుమలై పీక్ కోసము. అక్కడ నుంచి వ్యూ అసలు సన్ రైజ్ పాయింట్ అది, అక్కడ నుంచి అసలు వ్యూ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. అండ్ మున్నార్కి చాలా మంది బైకర్స్ వస్తున్నారు. అసలు నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇందాక చెప్పినా కదా పైనుంచి ఇప్పుడు చూసుకోండి ఒకసారి, ఇక్కడ నుంచి మీకు వ్యూ చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ముందర అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, నేను జూమ్ చేసి పెడతాను. ఆ వాటర్ అంతా అన్నయ్య అంకల్ డ్యామ్వే అనమాట. సో ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్దాం. నేను డ్యామ్ దగ్గరికి అయితే ఏం వెళ్ళాను, జస్ట్ నాకు ఈ వ్యూ పాయింట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది కాబట్టి నేను ఈరోజు ఇటు సైడ్ వచ్చినా అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేసెస్ అన్నీ. ప్రతి ఒక్క టర్నింగ్కి ఒక కొత్త బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది అనమాట. అసలు క్రేజీ అసలు ఈ రోడ్ అయితే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు రైనీ సీజన్లో వచ్చినాను మున్నార్కి. అసలు ఈ రోడ్ అంతా అసలు జీరో విజిబిలిటీ, అసలు ఎంత ఫాగ్ నిండిపోయిందంటే అసలు చాలా ఘోరంగా నిండిపోయింది. ఒకసారి మీరు ఆ వీడియో ఏమైనా చెక్అవుట్ చేయాలనుకుంటే ఇక్కడ పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను, ఒకసారి వీడియో చూడండి ఇంకెవరైనా చూడని వాళ్ళు ఏమైనా ఉంటే. అండ్ ఇక్కడ ఒక కొబ్బరి బొండం కనిపిస్తుంది, కొబ్బరి బొండం వేసేద్దాం ఇక్కడ. లాస్ట్ టైం ఇదే పాయింట్లో కింద నుంచి వచ్చినా ఇదే పాయింట్లో ఆగిన అనమాట. అసలు ఏం కనిపించట్లేదు అని చెప్పేసి, ఎస్ ఎగ్జాక్ట్లీ హియర్ ఓన్లీ. బాబా ఏంటంటే యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఏమైంది? ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టుంది. ఇవంతా గుద్ది పడేసిండు కూడా, సీదా వచ్చి ఆడ పడ్డది చూడండి, జేసీబీది సంథింగ్. డేంజరే. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు క్రేజీగా అనిపిస్తుంది. వాటర్ చుట్టుపక్కల మౌంటైన్స్, సెంటర్లో వాటర్, అసలు క్రేజీ ఉంది ఇది. ఇక్కడ చెప్పినా కదా యాక్సిడెంట్ అయినట్టుంది అని చెప్పేసి, ఇటు నుంచి ఎవడో స్ట్రైట్ వస్తుంటే సీదా బ్రేక్స్ కంట్రోల్ అవ్వకుండా సీదా ఇక్కడ కిందికి పడిపోయిందంట. ఈ ఘాట్ రోడ్లలో చాలా జాగ్రత్తగా చూసుకొని పోవాలి. ఇందులో చూసుకోండి డబల్ డెక్కర్ బస్, డబల్ డెక్కర్ అసలు వేరే ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ బస్ని. హైదరాబాద్లో చూసిన, బట్ కాకపోతే ఈడ కేరళలో ఫస్ట్ టైం చూస్తున్నా. అయ్యా ఇంత విండ్ బ్లాస్ట్ అయిందిరా నాయన, ఈడ చాలా విండ్ బ్లాస్ట్ ఉంది ఈడ మాత్రం. అసలు వేరే లెవెల్ కనిపిస్తున్నాయి లొకేషన్స్ అయితే. టాటా వాళ్ళది టీ ఫ్యాక్టరీ అనమాట ఇది. ముందర కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఇది వచ్చేసి టాటా టీ ఫ్యాక్టరీ ఇది. నేను మున్నార్లో ఓన్లీ గ్యాప్ రోడ్ మాత్రం ఒకటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. మిగతా ప్లేసెస్ అన్నీ స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం కవర్ చేసినప్పుడే నాకు అవి అంత వర్త్ అనిపించలేదు. ఇంకా ఇప్పుడు అసలుకే వర్త్ అనిపించవు అవి. సో నేను అందుకే ఆ ప్లేసెస్ అయితే అసలు ఎక్స్ప్లోర్ చేయట్లే అనమాట. నాకు ఓన్లీ గ్యాప్ రోడ్ ఒకటే చాలా బాగా నచ్చింది ఎప్పుడు వచ్చినా. సో అందుకే ఈ గ్యాప్ రోడ్ ఒకటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. అసలు కార్నరింగ్స్ అయితే అసలు క్రేజీ చేస్తున్నా. అండ్ ఇంకా ఇక్కడ నుంచి చూసుకోండి చాలా దగ్గరకు వచ్చేసినాం డ్యామ్ దగ్గరకు అయితే.
నాకు ఆల్రెడీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ డ్యామ్ అయితే. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి, సెంటర్లో డ్యామ్ ఉంది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి చూసుకోండి అసలు వర్త్ వర్మ, వర్త్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయ్యా 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 పీక్స్ ఈ లొకేషన్ అయితే. ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకా ఫోన్లో నుంచి కూడా ఒకసారి వీడియో అయితే తీసి పెడతాను. ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట లొకేషన్ అయితే. లొకేషన్ అయితే చూసేసుకున్నారు కదా. సో ఇంకా ఇక్కడ నుంచి నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనమాట. రిటర్న్ మునార్ అయితే వెళ్ళిపోతున్నాం. వచ్చేటప్పుడు లాకౌట్ వ్యూ పాయింట్ అయితే మిస్ అయినాం కదా. సో అక్కడ ఎక్కువ జనాలు ఉన్నారని చెప్పేసి నేనే ఆగలే అనమాట. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ లాకౌట్ వ్యూ పాయింట్ దగ్గర ఆగేసి అక్కడ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఇప్పటివరకు మనమైతే ఘాట్ మొత్తం దిగినాం అనమాట. ఇప్పుడు ఘాట్ ఎక్కబోతున్నాం. అండ్ ఇక్కడ చూసుకోండి ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట. ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా క్రాస్ అవుతాయి. ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా క్రాస్ అవుతాయి అంట. తమ్ముడు ఎటు చూస్తున్నారా నాయన నువ్వు? అసలు ఈ వైట్ కార్ వస్తుంది కదా, ఈ కార్ రూట్లోకి వెళ్తేనే మనం సూర్యనెల్లి సైడ్ వెళ్తాం అనమాట. ఈ కార్ వచ్చిన రూట్లోకి వెళ్తే సూర్యనెల్లి సైడ్ వెళ్ళిపోతుంది. లాకౌట్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఒక టీ పాయింట్ ఉంది, ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఆగి మీకైతే లొకేషన్ అయితే చూపిస్తాను. ఓహోహో చూసుకొని పోవాలి, డైరెక్ట్ అట్లా క్రాస్ చేస్తే ఫక్ అయిపోతాం. ఇదే ద లాకౌట్ వ్యూ పాయింట్ అనమాట. అండ్ మీకు ఇక్కడ నుంచి వ్యూ ఎట్లుంటుంది అనేది చాలా క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ లొకేషన్ అయితే చూసుకున్నారు కదా. ఇక్కడ ఆగి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైననే అయినా అనమాట. ఇక్కడ ఆగి ఒక మ్యాగీ, కాఫీ అండ్ ఇంకా వాటర్ అట్లా తాగేసి ఇక్కడ ఈ లొకేషన్ని కొద్దిసేపు ఎంజాయ్ చేసి అండ్ ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఫొటోస్ తీసుకుందామంటే అసలు కుదరట్లేదు. అండ్ అక్కడ డ్రోన్ షాట్స్ అండ్ ఇంకా డిఎస్ఎల్ఆర్లో ఫొటోస్ అయితే తీస్తున్నారు. బట్ అడిగినాను డ్రోన్ షాట్ తీసుకుందాం అని చెప్పి, కాకపోతే 1000 అన్నాడు అనమాట. అండ్ ఇంకా ఎట్లా తీస్తారు అనేది చూపించిండు, బట్ అంత పర్ఫెక్ట్గా తీయట్లేదు. సో అందుకే నేనైతే డ్రోన్ షాట్ కూడా తీపించుకోలే. లేకపోతే ఒక డ్రోన్ షాట్ తీపిస్తాం, వీడియోలోకి కూడా పనికొస్తుంది కదా అని అనుకున్నా. బట్ కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే తీయట్లేదు అనమాట వాళ్ళు. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడైతే ఆగి లొకేషన్ బాగుందని చెప్పి ఫోటోషూట్ అయితే తెప్పించుకున్నాం అనమాట. అండ్ మీరు ఆ ఫొటోస్ చెక్అవుట్ చేయాలంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి ఉండాలి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయాలంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నా ఇన్స్టా ఐడి. వెళ్ళి ఆ ఫొటోస్ కూడా చెక్అవుట్ చేయండి. మన రూమ్కి 5 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇంకా వెళ్ళి లంచ్ చేసుకొని ఇంకో 2 వీడియోస్ ఎడిటింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో వెళ్ళి ఎడిటింగ్ అయితే చేసేసుకుంటాను. ఈ రోజుకి ఈ వీడియో మాత్రం ఇంతే అనమాట. ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ వేసుకొని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, అండ్ ఇంకా నేను ఏమైనా మార్చుకోవాల్సిన ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. అండ్ ఇంకా దిస్ ఈస్ యువర్ నరేందర్ signing off from Munnar. See you in the next vlog. Until then, tata, bye bye.